రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో వాళ్ళు ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరఫున సదుపాయాలు మరియు బట్టలు పంపిణీ చేయలేకపోయాము అన్నారు. 40 రోజులు ఎంతో నిష్ఠతో చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఉపవాసం చేయడము చాలా విశేషం. ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం, అల్లాను స్మరించుకునే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. नमस्ते जब्बार भाई जब्बार भाई ना अन्न कुछ इनका जब्बार है ना ओके इधर भी ब्रदर ना ओके بما في صحف موسى وإبراهيم الذي ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేసి మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అల్లాహ్ని తలుచుకుంటూ మరి ఈ మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, మన దేశం కానీ మన ప్రపంచం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు మరి సమాజం కోసం ప్రార్థనలు చేసి ఒక్కటిగా ఉండి మరి ఈరోజు ఎప్పుడైతే నెలవంక కనపడుతుందో మరునాడు ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఆ పండుగ సందర్భంగా వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలిగా మరి ఇక్కడ వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వలన మేము ప్రభుత్వం తరఫున వాళ్లకు ఇఫ్తార్ కానీ బట్టలు కానీ పంపిణీ చేయలేకపోయినాము. దానికి మరి బాధగా ఉంది. రాబోయే రోజుల్లో మైనారిటీ కమ్యూనిటీని ప్రత్యేక దృష్టితో చూస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక నుంచి జరగబోయే ప్రతి పండుగను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూసి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్లకు మరి పండుగ బాగా జరుపుకునే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ